విజయలక్ష్మి గారు, మీరు ఇవాళ కోర్టును కూడా ఆశ్రయించినట్టున్నారు. మీ ఏదైతే మీ కన్స్ట్రక్షన్స్ అన్ని డిమాలిష్ చేసింది ఇటీవల హైడ్రా, దాన్ని సవాల్ చేస్తూ మీరు హైకోర్టులో ఓ రిట్ పిటిషన్ దాఖలు చేసినట్టున్నారు. ఏంటి అసలు రిట్ పిటిషన్లో కంటెంట్ ఏంటండి? మీరు ఏం కోరుతున్నారు? మీరు ఏమండి, రిట్ పిటిషను హైడ్రాకి అగెనెస్ట్గా డ్రా చేయడం పెద్ద పెద్ద మాటలండి. ఇవన్నీ ఎందుకంటే రాంగ్గా పబ్లిక్లోకి వెళ్తున్నాయి. అలా కాదు, జరిగిన విషయం ఏంటంటేనండి, అక్కడ విల్లాలు కట్టడం జరిగింది, హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఒక రోజు ఆల్ ఆఫ్ ఏ సడన్ వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్, నాకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు, అక్కడ విల్లాలు కూలుస్తూ ఉన్నారు, హైడ్రా వాళ్ళు వచ్చారు అనే కైండ్లో నాకు వాళ్ళు ఏడుస్తూ ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద అసలు ముందు ఫస్ట్ అసలు ఏంటి జరిగింది అనేది మాకు తెలియదు. ఎందుకంటే పాతగా ఉన్న సర్టిఫికేట్స్ ప్రకారం, మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను కరెక్ట్గానే కట్టాను. పాతలో ఒక స్టే ఆర్డర్ ఉండింది మాకు, దీని ప్రకారం అంతా కరెక్ట్గానే ఉంది. అక్కడ ఫిజికల్ పొజిషన్ మీదన్నా మనకు ఏదన్నా డౌట్లు ఉన్నాయనుకోండి, ఏమన్నా వాటర్ రావడము, ఏమన్నా డౌట్స్ వస్తాయి. ఫిజికల్ పొజిషన్ ఎగ్జాక్ట్లీ మొత్తం సేఫ్ జోన్లోనే ఉంది. సో అసలు ఏంటి అనేది నాకు అర్థం కాలేదండి. కాకుండా ఇప్పుడు ఏం చేయాలి, ఎందుకంటే ఆల్ ఆఫ్ ఏ సడన్ అక్కడ ఉన్న పీపుల్ అందరూ ఉంటున్న వాళ్ళు రోడ్డు మీదకి వెళ్ళలేరు కదా, ఏం చేయాలో తెలియక ఆ పొజిషన్ని జస్ట్ అసలు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అది ఆ ఇష్యూని స్టాప్ చేసుకొని, అసలు ఇక్కడ ఒకవేళ నిజంగానే ఎఫ్టీఎల్ ఉందా, నిజంగానే బఫర్ జోన్ ఉందా, ఎందుకంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అలాంటివేవి ఉన్నట్టు నాకు పాతగా భూమి అమ్మిన వాళ్ళు కానీ ఎవరు అలాంటిది ఇవ్వలేదు. నాకున్న సర్టిఫికేట్స్ ప్రకారం అలా లేదు, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. మరి హైడ్రాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి, దీని మీద చర్చించి ఫర్దర్ రెక్టిఫికేషన్స్ ఏంటి, అసలు ఎలా చేసుకోవాలి, ఎలా వెళ్ళాలి అనే విషయంగా వెళ్ళడం జరిగింది. కానీ ఇది గవర్నమెంట్కి కాంట్రవర్సీనో లేకపోతే హైడ్రాక్నో కాదండి. దయచేసి మీడియా ఏంటంటే ఇలాగా వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. ఏంటంటే ఈ రోజు స్టే ఆర్డర్ వచ్చింది అంటే దట్ ఈస్ ఫర్ డిస్కషన్ విత్ గవర్నమెంట్, డిస్కషన్ ఫర్ ద పీపుల్, అంతేగాని దాన్ని వేరే రకంగా మనం తీసుకోవాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. అంటే వేరే రకంగా ఏం తీసుకోవట్లేదండి. రిట్ పిటిషన్ లో మీరు రిట్ పిటిషన్ దాఖలు చేశారు కోర్టులో. గవర్నమెంట్ కి మధ్యలో నేనున్నాను కాబట్టి అనుసంధానం చేయబోతున్నాను, మనం పబ్లిక్ ఏం చేస్తున్నాము అండ్ ఎట్ ది సేమ్ టైం నేచర్కి ఏం చేస్తున్నాం. నేచర్ ఉంటేనే కదా పబ్లిక్ ఉంటుంది. నేచర్ బీభత్సవం అయిందనుకోండి, పబ్లిక్ ఎక్కడ ఉంటారు? సో నేను హైడ్రా అనే దానికి నేను ఒక రకంగా చెప్పాలి అంటే అసలు అందులో తప్పు మాట అనేది లేదండి. అసలు హైడ్రా అనేది ఒక మంచి కాజుతో మొదలైందండి. సీఎం గారు మొదలు పెట్టిన అది మంచి కాజుతోనే అయింది. చెరువుల పైన ఉన్న ఆక్రమణలన్నింటినీ తొలగించడమే హైడ్రా పని. ప్రస్తుతం మీ విల్లాలు కూల్చివేశారు, అవన్నీ కూడా బఫర్ జోన్ పరిధిలో ఉన్నాయి, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయి. ఎఫ్టీఎల్లోనే మీరు నిర్మాణాలు జరిపారనే హైడ్రా దాన్ని కూల్చివేసింది అని క్లైమ్ అండి. అది క్లైమ్, హైడ్రా క్లైమ్ అది. బట్ కాకపోతే ఏంటంటే నాకున్న ఓల్డ్ ఇన్ఫర్మేషన్ నేనేంటంటే ఆ ల్యాండ్ 2017-18 తీసుకున్న ల్యాండ్, ఆ రోజు నాకు ఏదైతే సర్టిఫికేట్స్ ఇచ్చారో దానికి నేను అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమున్నాయో దానికి నేను పాటిస్తూనే కట్టాను. నేను అక్కడ ఎక్స్ట్రా ఎన్క్రోచ్ అవ్వడం కానీ ఇలాంటివి ఏమీ చేయలేదు. మీరు సైట్ దగ్గరికి వెళ్తే చూడొచ్చు, అక్కడ అలాంటిది ఏది జరగలేదు. ఒకవేళ ఇంతకు ముందు కూడా ఈ విల్లాస్ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఈ సర్టిఫికేట్ పెట్టుకునే మేము పాతలో కూడా దీని మీద ఒక క్లెయిమ్ వచ్చింది. 7 విల్లాలు అంటే 2 విల్లాలు ఎఫ్టీఎల్, 5 విల్లాలు బఫర్ జోన్లో ఉన్నాయని గవర్నమెంట్ వాళ్ళు నా మీద క్లెయిమ్ చేశారు. నేను కన్స్ట్రక్షన్లో ఉండగా అది 2021లో జరిగిందండి. 2021లో జరిగినప్పుడు దానికి అసలు క్లారిఫికేషన్ ఏం లేదు. అసలు అది ఎలా వచ్చింది అని మేము గవర్నమెంట్ అప్పుడు క్వశ్చన్ చేస్తూ హైకోర్టుకి వెళ్ళాము ఏంటి అని. అక్కడ నేను హైకోర్టులో జస్ట్ స్టే ఆర్డరే కాదండి, ఆ పాత గవర్నమెంట్ వాళ్ళు మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అక్కడ ఇదిగో ఈ 2 ఉన్నాయి, ఇక్కడ 5 ఉన్నాయి అనేది వాళ్ళ క్లెయిమ్. ఆ క్లెయిమ్ని మేము పాటిస్తూ హైకోర్టు మాకు అప్పుడు ఫర్దర్గా నాట్ టు డిమాలిష్ ఇన్ 170/4 అనే సర్వే నంబర్ ఇచ్చినా కూడా నేను గవర్నమెంట్ని గౌరవిస్తూ ఆ రోజుల్లో 2 విల్లాలు డిస్మెంటల్ చేసినా మళ్ళీ కన్స్ట్రక్షన్ చేయలేదు.
ఎందుకంటే నాకు ఆ రోజు నాట్ టు డిమాలిష్ ఫర్దర్ అని ఆర్డర్ ఉన్నప్పుడు మిగిలిన 5 విల్లాలు నేను కన్స్ట్రక్షన్ చేసి అమ్ముకోవచ్చు కదా, నేను అమ్ముకోలేదు. ఐ వాజ్ వెరీ జెన్యూన్ అబౌట్ టువర్డ్స్ దట్ కేస్. గవర్నమెంట్ నుంచి అది నిజంగా లేదు అని తెలిసి కన్స్ట్రక్షన్ జరిగి అది అయినప్పుడే మనం అమ్ముదాము అనే ఇదిలో ఆ రోజుల్లో ఆ విల్లాలు అమ్మబడి ఉంటే వాళ్ళకి వేరే కొంత ఫైనాన్షియల్గా వెనక్కి ఇచ్చేసేసేసి నేను ఆ రోజుల్లో టేక్ కేర్ చేశాను. నేను దాన్ని గౌరవించాను. ఇప్పటికీ ఈరోజు హైడ్రా పగలగొట్టినప్పుడు కూడా 5 విల్లాలు అనేది మీరు క్లియర్గా సెమీ కన్స్ట్రక్షన్లో వాళ్ళు ఆ రోజు రెడ్ మార్క్ వేసినవి క్లియర్ కట్గా స్లాబుల్ స్టేజ్లో బ్రిక్ వర్క్ స్టేజ్లో మీరు చూడొచ్చు, ప్రూఫ్లతో సహా ఉన్నాయి. గవర్నమెంట్ని ఎదిరించో గవర్నమెంట్ని ఎంకరేజ్ అయ్యేటప్పుడు నాకున్న ఆర్డర్ చూడండి మీరు, నాకు గవర్నమెంట్ ఫర్దర్ నాట్ డిమాలిష్ ఆర్డర్ చూడండి. అప్పుడు ఆ 4 విల్లాలు కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు కదా, నేను 4-5 విల్లాలు క్యాష్ చేసుకునే పని అయితే. సో నేను 2021లోనే అది చెరువు భూమి అని మీకు ఆ నోటీసులు ఇచ్చారు, అప్పుడే నిర్మాణాలు ఆపారు. అంటే అప్పుడు మీకు అనుమానం రాలేదా నిజంగానే చెరువు లేదు చెరువు భూమి అని ఇవ్వలేదండి వాళ్ళు, చెరువు భూమి అని ఇవ్వలేదు, అది పట్టా భూమి. దయచేసి ఇక్కడ ఏంటంటే జనాలకి రాంగ్ గైడెన్స్ ఎందుకు వెళ్తుంది అంటే చెరువు భూమి వేరు పట్టా భూమి వేరు. పట్టా భూమిలో 170/4 సర్వే నంబర్ లో అంటే ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న పట్టా భూమి అయినా బఫర్ జోన్ లో ఉన్న పట్టా భూమి అయినా వ్యవసాయం చేసుకోవచ్చు కానీ ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదనే నిబంధన ఉంది కదా, దాన్ని అతిక్రమించి మీరు అన్ని నిర్మాణాలు చేపట్టారు అనేది ఇప్పుడు హైడ్రా ఎలిగేషన్. లేదండి, ఆ రోజుల్లో ఏదైతే ఇచ్చారో మనకి ఏమిచ్చారు, 0 FTL అక్కడ బఫర్ జోన్ ఉందని ఇచ్చారు. ఆ ఏదైతే ఏరియా బఫర్ జోన్ ఉందో అది పార్క్ కింద వదిలేసి కట్టడం అయింది. మీరు ఈ రోజు కూడా వెళ్ళి చూడండి, అక్కడ ఖాళీ ల్యాండ్ ఉంటుందా ఉండదా అనేది. ఆ ల్యాండ్ వదిలేసిన తర్వాతే కట్టాం. ఆ కట్టినప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే మరి ఆ వదిలిన విధానంలోనో తెలియదు, వాళ్ళ క్లెయిమ్ చేశారు. పాత గవర్నమెంట్ క్లెయిమ్ చేసినప్పుడు నేను కోర్టు ఆర్డర్ కూడా తెచ్చుకున్న తర్వాత కూడా కోర్టు నుంచి కన్స్ట్రక్షన్ ఆర్డర్స్ వచ్చేదాకా నేను వాళ్ళు క్లెయిమ్ చేసిన విల్లాల మీద వేలు టచ్ చేయలేదు, కట్టలేదు. అంటే గవర్నమెంట్ ఆర్డర్ని కానీ ఆ రోజు గవర్నమెంట్ వాళ్ళు క్లెయిమ్ చేసింది కానీ నేను గౌరవించాను. ఆ రోజు మీరు ఈ రోజు వచ్చి అసలు ఇన్ని విల్లాలు ఉన్నాయి అంటే ఆ రోజు నాకు తెలియదు. మొత్తం ఎన్ని ఎకరాలు ఎన్ని విల్లాలు కట్టారు, ఎన్ని విల్లాలు ఇప్పుడు హైడ్రా వాళ్ళు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు? అసలు ఇప్పుడు అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన వాటిల్లో మాత్రం మొత్తము అక్కడ పాతగా వదిలిన 5 విల్లాలు అవి కాక 10 విల్లాలండి. అంటే కస్టమర్స్ కు ఎవరైతే మనం హ్యాండ్ ఓవర్ ఇచ్చి ఎవరైతే మనము మిగిలిన విల్లాలకి సేఫ్ జోన్ ఉంది కదండి, ఆ రోజు వాళ్ళ క్లెయిమ్ కి సంబంధించిన 5 విల్లాలు కాక ఎవరైతే ఈ కస్టమర్స్ కొనుక్కొని ఆల్రెడీ ఉంటున్నారో ఇవన్నీ హ్యాండ్ ఓవర్ ఇవ్వడం జరిగిపోయింది. ఆ విల్లాలు 10 డిస్మెంటల్ చేసేసారండి. ఆ విల్లాలు ఇప్పుడు నాకు ఆ రోజుల్లో తెలిసిన మీరు ఆ పేపర్లు చాలా క్లియర్గా ఉంటాయి, నేను మీకు పెడతాను. ఆ రోజు ఖచ్చితంగా కోర్టు 170/4లో ఫర్దర్ డిమాలిషన్ లేదని చెప్పింది. గవర్నమెంట్ వాళ్ళే ఇదిగో 2 విల్లాలు మాత్రమే ఇందులో FTL బఫర్ 5 విల్లాలు ఉన్నాయని వాళ్ళు క్లెయిమ్ చేశారు. ఆ క్లెయిమ్ కూడా నాకు కన్స్ట్రక్షన్ ముందు ఇవ్వాలి కదండి, కన్స్ట్రక్షన్ అయిపోయేటప్పుడు చేశారు, వితౌట్ ఫర్దర్ నోటీస్ చేశారు. బట్ స్టిల్ నేను ఆ రోజు కూడా దాన్ని గౌరవించి నేను దాన్ని అలానే ఉంచాను. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, ఆ రోజు కూడా మాకు బఫర్ జోన్ లోకి వెళ్ళడం ఇష్టం లేదు, మాకు అసలు ఆ ఎంక్రోచ్మెంట్ అనే పాయింట్ మీదనే అసలు ఇష్టం లేని పనిని నా మీద పదే రుద్దుతున్నారు. అసలు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మీడియా వల్ల జరుగుతుందో ఇంకొకటి జరుగుతుందో నాకు తెలియదు. ఆ పాయింట్ తర్వాతే అక్కడ అంత నిర్మాణాలు జరిగాయి, ఇదంతా బఫర్ జోన్ లో ఉంది, ఇవంతా మీడియాకు తెలిసింది. అంత ముందు మీరు ఎవరో కూడా మీడియాకి అంతగా తెలియదు కదా. ఇప్పుడు చాలా ఆరోపణలు వస్తా ఉన్నాయి, గతంలో కూడా మీరు అనేక మంది అధికారులని బెదిరింపులకు గురి చేశారని. మీ పైన గతంలో బెదిరింపులకి ఎక్కడ గురి చేయలేదంటే కేసులకి దీనికి సంబంధం ఏముందండి. ఆ రోజు FTL దీని మీద బఫర్ జోన్ లో ఈ విల్లాలు కట్టారు అనే దాని మీద ఒక క్రిమినల్ కేసు పెట్టారు. అది సివిల్ మ్యాటర్ కాబట్టి సివిల్ కేసులోకి అయిపోద్ది, అది కోర్టు చూసుకుంటది. కేసులు అంటే వాట్ యు మీన్ బై కేసులు? ఇప్పుడు నేను ఏమైనా క్రిమినల్ పని చేసి ఎవరన్నా ఏదన్నా చేస్తే దాన్ని కేసు అంటారు. అది గవర్నమెంట్ దృష్టిలో బై మిస్టేక్ జరిగితే, ఒకవేళ బై మిస్టేక్ గా నిజంగానే ఉంటే రెక్టిఫై చేసుకుంటే అది కేసు కాదు. ఒకవేళ అందరూ మాట్లాడుకునే దాన్ని మిమ్మల్ని అడుగుతున్నా అండి, బయట అందరూ మాట్లాడుకునే దాన్ని మిమ్మల్ని అడుగుతున్నారు. బయట అధికారులు ఎవరు కూడా మీ వెంచర్ లోకి రావాలంటే భయపడేంతగా భయపెడతారు మీరు వాళ్ళని.
చాలా ఇన్ఫ్లుయెన్స్ కలిగిన వ్యక్తి. అక్కడ గత ప్రభుత్వంలో ఉన్న మాజీ మంత్రి మీకు అన్ని అండదండలు అందించేవారు, మీరు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని అక్కడ చాలా మంది పబ్లిక్ అనుకుంటూ ఉన్నారు. మీ కూల్చివేతలు జరిగినప్పుడు కూడా చాలా మంది అదే మాట్లాడారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి కూల్చివేశారు, గత ప్రభుత్వంలో ఆమె ఇష్టారాజ్యంగా వ్యవహరించిందనే మాటలు కూడా అక్కడ మాట్లాడుకున్నారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే క్లెయిమ్ ఎందుకు వస్తుందండి? నాకు అర్థం కావడం లేదు అసలు. పాత క్లెయిమ్ ఎందుకు వచ్చింది? క్లెయిమ్ వచ్చింది ఎక్కడ? 2021లో పాత గవర్నమెంట్ ఉన్నప్పుడే కదండి క్లెయిమ్ వచ్చింది. ఇష్టారాజ్యంగా ఉంటే నా మీద క్లెయిమ్స్ ఎందుకు వస్తాయండి? అసలు దాని మొక్కుబడి చర్య అనుకోవచ్చు కదా. ఇప్పుడు చెప్తున్నారు హైడ్రా ఇక్కడ వరకు బఫర్ జోన్ ఉంది, 15 విల్లాలు ఇప్పుడు కూలగొట్టింది. అప్పుడు ప్రభుత్వం మీకు అనుకూలంగా ఉంది కాబట్టి ఏదో మొక్కుబడి చర్యగా రెండు విల్లాలే కూల్చివేసి వదిలేసింది అనుకోవచ్చు. మొక్కుబడి చర్య ఎందుకండి అసలు? ఇప్పుడు ఇట్లా కాదు, చెరువుల్లో ఉండి రియల్ గా వేటిల్లో ఉన్న వాళ్ళకే అసలు మొక్కుబడి చర్యలు కానీ అసలు ఏ చర్యలు లేకుండా ఉండిన వాళ్ళు ఉన్నారు. నాకెందుకు మొక్కుబడి చర్య జరుగుద్ది అసలు? అది మీరు చూడండి, ఆ రోజుల్లో క్లియర్ గా మొక్కుబడి చర్య జరిగితే ఎక్కడ మీడియాలో కానీ ఎక్కడ కానీ రాకుండా నొక్కేస్తారు. నా మీద కావాలని అది ఒక ఇన్సిడెంట్ లాగా చేసి ఇష్యూని పెద్ద చేసి చూపించారు, లేనిది ఉన్నట్టు చేసి చూపించారు. మొక్కుబడి చర్య జరిగితే ఒకవేళ నిజంగా ఉండి కావాలని ఏదో చూపించాలని జరిగితే అది మూసేసినట్టు జరుగుద్ది. మొక్కుబడి చర్య ఎప్పుడు అలా పబ్లిక్ గా జరగదు. అంటే లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ ఎండి విజయలక్ష్మి అంటే లేడీ డాన్ అనుకుంటున్నారు కదా. ఎందుకు మీరంటే అందరికి అంత భయం? లేడీ డాన్ అనేంతగా మీరు జనాల్ని ఎందుకు భయపెట్టారు? ఎవరిని భయపెట్టానండి? ఒక ఇన్సిడెంట్ చెప్తారా? మరి ఎందుకు లేడీ డాన్ అనే పేరు ఎందుకు వచ్చింది మీకు? అసలు ఆ పేరు వచ్చింది అని ఇప్పుడు ఈ రోజు మీరు చెప్పేదాకా నాకు తెలీదు. ఎవరు పిలుస్తున్నారు, ఎవరు అంటున్నారు, అసలు ముందు ఫస్ట్ అసలు ఎక్కడ జరుగుతుంది ఇది? మీరే చెప్పాలి ఇదంతా. ఫస్ట్ టైం నిన్న నేను మీడియాలో చూసి నేనే అసలు ఇప్పుడు ఒక మనిషికి తెలియని మనిషిని మీరే చెప్పాలి అని అంటే నేనేం చెప్పగలుగుతాను? మీడియానే లేడీ డాన్ అనేసింది. వస్తున్నది మీ మీద కదండి. మిమ్మల్ని ఇట్లా అందరూ అనుకుంటున్నారనే మేము అడుగుతున్నాం, ఎందుకు అనుకుంటున్నారు మీ గురించి అంతలా అని. మాకు నిన్నటి వరకు మాకెవరో లక్ష్మీ శ్రీనివాస విజయలక్ష్మి గారు ఎవరో తెలియదు. ఇప్పుడు అంతా బయట చర్చ జరుగుతుంది కాబట్టి మీ దాకా రావాల్సి వచ్చింది. మిమ్మల్ని అందుకే అడుగుతున్నాం, జనాలకి మీరు క్లారిటీ ఇవ్వండి. మీరు ఎటువంటి తప్పు చేయలేదు, బఫర్ జోన్ లో నేను కట్టలేదు. ఇప్పుడు 15 మంది కస్టమర్లు అయితే నష్టపోయినట్టే కదా, మీ దగ్గర నుంచి విల్లాలు కొనుగోలు చేసిన వాళ్ళు అయితే నష్టపోయినట్లే కదా. కంపల్సరీ వాళ్ళు నష్టపోయినట్టే, నేను నష్టపోయినట్టే. భూమి నేను కొనుగోలు చేశాను, విల్లాలు కట్టకూడని భూమిని కొనుగోలు చేయరు కదండి. ఆ కొనుగోలు చేసినందుకు నష్టపోయినట్టే. ఈ రోజు భూమి ఎందుకు పనికిరాదంటున్నారు, ప్లస్ విల్లాలు అక్కడ ఉన్న కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత అవన్నీ డిస్టర్బ్ అయినాయి. ఇప్పుడు కస్టమర్స్కి వీళ్ళందరికీ మొత్తానికి కూర్చొని మళ్ళీ ఒక ఇల్లు సమకూర్చాలి అందరు కలిసి. ఇవన్నీ జరిగినప్పుడు నష్టమే కదండి. అసలు ముందు ఫస్ట్ అందరికీ నష్టమే. నష్టం పరంగా చూస్తే మళ్ళీ ప్లస్ ఎమోషన్ పరంగా చూస్తే ఒక ఇల్లు ఉన్నోళ్ళు సడన్ గా ఆల్ ఆఫ్ ఇల్లు లేకుండా పోవడం అనేది అది మోర్ ఇబ్బందికరమైన విషయం. కాబట్టి ఆ రోజు నాకు చేతనైంది చేశాను. కానీ ఇందాక మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ లోనే మీరు కోర్టుకు వెళ్ళారు అంటే సేమ్ ఇది ఈ నష్టము అనే దాన్ని ఎలా చెయ్యాలి, ఆ ఆర్డర్లో చేద్దాము అనే పాజు కోసము గవర్నమెంట్ తోటి అప్పుడు ఇమీడియట్ గా నాకు నేను వెళ్ళి రంగనాథుని గారిని కలిసే ఇది లేదు కాబట్టి ఇంకొక రెండో ఆప్షన్ తప్పించి ఇందులో వేరే ఎలా ఉంటదంటే ఏదీ లేదు. ఇప్పటికైనా నేను గవర్నమెంట్ ని కానీ అందరినీ కానీ కోరుతుంది ఏంటంటే ఆ సైట్ మీద ఏం జరుగుతుందో. విజయలక్ష్మి గారు, మీరు ఇప్పుడు కోర్టును ఆశ్రయించారు అంటే ఆ కోర్టును ఆశ్రయించిన దానిలో మీ ప్రేయర్ ఏంటి అని అడిగాను నేను. అది దానికి సమాధానం చెప్పలేదు మీరు. అంటే ఏం కోరుతున్నారు? ఇకపై ఎటువంటి కొరసివ్ యాక్షన్ తీసుకోకూడదనా, లేకుంటే ఆల్రెడీ కూల్చివేశారు దానిపైన నష్టపరిహారం ఇమ్మని అడిగారా, లేకుంటే అది బఫర్ జోనా కాదా తేల్చాలని అడిగారా, ఏం అడిగారా? రిట్ పిటిషన్లో ఏంటి మీ ప్రేయర్ ఏంటి? ప్రేయర్ ఏదైనా కానండి, అది లాయర్స్ ఆ రోజు వాళ్ళు అది తాత్కాలికంగా స్టాప్ చేయడానికి ప్రేయర్స్ పెడతారు. ఇప్పుడు ప్రజెంట్ నా ఎయిమ్ ఏంటి, నా ప్రేయర్ ఏంటి ఇప్పుడు అడుగుతారా? నేను చెప్తాను, చెప్పండి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ప్రజెంట్ సిచ్యుయేషన్ లో విల్లాలు అనేది అక్కడ కూల్చడం జరిగిందండి. జరిగిపోయిన తర్వాత ఏంటంటే చాలా మంది పీపుల్ రోడ్డు మీదకు వచ్చారు. దీని గురించి నేను గవర్నమెంట్ తోటి డిస్కస్ చేసుకొని కూర్చొని అక్కడ నిజంగా ప్రాబ్లం కనుక ఉంటే
మనం అందరం అక్కడ నేను కన్స్ట్రక్షన్ చేశాను కాబట్టి గవర్నమెంట్కి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దీనివల్ల పీపుల్ సఫర్ అవ్వద్దు, మనం కూర్చొని వాళ్ళకి కావాల్సిన ఏం చేద్దాము, ఎలాగ ప్రభుత్వ శాఖలు ఏమి ముందు జాగ్రత్తలు లేకుండానే ముందస్తుగా అన్ని పరిశీలించకుండానే వచ్చి కూల్చేస్తాయి అనుకుంటున్నారా? నేను అసలు దాని మీద కామెంట్ చేయలేనండి. అసలు పరిశీలించకుండా కూల్చేశారు అనే మాట నేను ఒక్క రోజు కూడా మీరు ఇప్పుడు అంటున్నారు కదా. నేను అలా అనలేదు. నేను అన్నది ఏంటంటే వినండి కొంచెం, అంటే మీకు సరిగ్గా వినపడటం లేదేమో నేను మాట్లాడేది. నేను అన్నది ఏంటంటే నాకు ఆ రోజు ఉన్న సిచ్యుయేషన్స్ లో ఆ రోజు ఏవైతే సర్టిఫికేట్లు ఇవ్వబడ్డాయో ఆ ప్రకారం కట్టాను. అసలు నాకు ఈ ఒక యాంగిల్ ఒకటి ఉంది అనేది హైడ్రా నుంచి, ఈరోజు హైడ్రా పుట్టిన తర్వాత వాళ్ళు అసలు ఎలా చూశారు, ఏం జరుగుతుంది అనేది నాకు తెలియదు అసలు. అక్కడ హౌ కెన్ ఐ కామెంట్ దాన్ దట్? సో నేను వాళ్ళతోటి కూర్చొని ఇదిగోండి ఆ రోజు ఇది జరిగింది, ఇదిగో నా దగ్గర ఈ సర్టిఫికేట్స్ ఉన్నాయి, ఆ రోజు చెరువు ఇదిగో ఇలా ఉంది, గూగుల్ మ్యాప్స్ నేనేం మార్చలేదు, ఆ రోజు స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయో ఈ రోజు అలా ఉంది, ల్యాండ్ అలా ఉంది, ఇన్ బిట్వీన్ అసలు ఏంటి నాకు తెలియని విషయాలు, అన్నోన్ విషయాలు ఏమైనా ఉన్నాయా తెలుసుకొని ఇప్పుడు ఈ జరిగిన విషయాలలో దాన్ని ఏం చేద్దాం, అసలు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తే బాగుంటుంది, ఐ డిస్మాంటల్ అయిపోయినాయి, ఫ్యూచర్ బాగుండడానికి ఏం చేస్తే బాగుంటుంది, ప్రజెంట్ జరిగిన దాన్ని ఎలా రెక్టిఫై చేసుకుందాం, ఇంతే నా ప్రేయర్ అది. అంతే, కూర్చొని మాట్లాడుకొని డిస్కస్ చేసుకొని దీన్ని ప్రజలకి మనకి అందరికీ బాగుండి ఒక మంచి కాజు తోటి రేవంత్ రెడ్డి గారు రంగనాథ్ గారు వెళ్తున్న దానికి ఈ సపోర్టివ్ గా ఒక క్యుములేటివ్ ఎఫెక్ట్ గా హైడ్రా అనేది ఫ్యూచర్ ని ప్రిజర్వ్ చేయడానికి ఒక మంచి ధోరణిలో ఎలా వెళ్తుందో తీసుకుపోదాం అంటున్నాను తప్పించి నేను దీన్ని కాంట్రవర్సీనో ఇంకోటో చేయొద్దని కూడా నేను మీడియాను కోరుకుంటున్నాను. అంటే మీడియా ఏం కాంట్రవర్సీ చేయడం లేదండి, మీరే అంటున్నారు నేచర్ ని సెక్యూర్ చేయాలి, ఎన్విరాన్మెంట్ కాపాడాలనే ఉద్దేశంతోనే ఇది ఏర్పాటైంది. అందుకోసమనే ఆ చెరువు శిఖంభూముల్లో బఫర్ జోన్లలో ఉన్న వాటిలన్నింటినీ కొలగొడుతున్నారు. మొన్న చూసాం మనం ఎన్కన్వెన్షన్ కొలగొట్టారు. నాగార్జున గారు కూడా ఇదే చెప్పారు, పట్టా భూమి అని చెప్పారు. కానీ చాలా స్పష్టంగా నిబంధనలు ఏం చెప్తున్నాయి, ఎఫ్టీఎల్ పరిధిలోనో బఫర్ జోన్ పరిధిలోనో ఉంటే ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని చెప్తున్నాయి. ఇప్పుడు మీ ఖచ్చితంగా బఫర్ జోన్లో ఉన్నాయి అని అంతకుముందు మీకు నోటీస్ ఇచ్చారు అంటున్నారు. అయినప్పటికీ కూడా అక్కడ 4 నిర్మాణాలు ఉన్నాయని అది కూడా లేదండి, అప్పుడు వదిలేసిన 4 నిర్మాణాలు ఇప్పుడు 10 నిర్మాణాలు చేశారని చెప్తున్నారు. అవును, అదేనండి నేను చెప్పబోతుంది. ఆ రోజుల్లో 0 FTL నో బఫర్ అన్నారు. ఫస్ట్ నా పాయింట్ మీరు అక్కడ అర్థం చేసుకోలేదు. నేను నిర్మాణం చేపట్టినప్పుడు నా దగ్గర ఉన్న సర్టిఫికేట్ లేదు 0 FTL అండ్ బఫర్ జోన్ వాజ్ దేర్. 1 acre అని ఉంటే దాని వరకు నేను ల్యాండ్ వదిలేసి కట్టడం జరిగింది. మీరు ఇప్పటికీ సైట్ లో వెళ్ళి చూడండి, అక్కడ ఆ ల్యాండ్ వదిలేసే కన్స్ట్రక్షన్ జరిగింది. అక్కడ జరిగిన తరువాత కూడా అది కాదు, మీరు వదిలేసిన ల్యాండ్ ఇంతవరకు ఉంది. ఇప్పుడు FTL అనేది వచ్చింది. ఇప్పుడు 0 FTL అనే సర్టిఫికేట్ అయితే ఉంది, చూపిస్తాను నేను, మీరు చూసుకోండి. FTL అనేది వచ్చింది. FTL అనేది వచ్చిన తర్వాత అప్పుడు ఆటోమేటిక్ గా బఫర్ పైకి జరుగుద్ది కదా, మీకు అర్థమైందండి. బఫర్ FTL 0 ఉన్నప్పుడు బఫర్ ఒక లెవెల్ వరకు ఉంటుంది 100 feet. ఇప్పుడు FTL అనేది 0 కాకుండా FTL సైట్ లోకి వస్తే బఫర్ ముందుకు పెరుగుద్ది కదా, మీకు అర్థమైందా నేను చెప్పింది పాయింట్? అందుకని ఈ 5 విల్లాలు మార్కు ఇలా క్రాస్ గా మార్కు చేయబడింది అని వాళ్ళు స్టోన్స్ కూడా పెట్టారు అక్కడ. అది ఎలా జరిగింది ముందు? ఇప్పుడు 0 FTL అన్న ప్రభుత్వం ముందు సర్టిఫికేట్ ఇచ్చిన ప్రభుత్వమే ఇప్పుడు నేను భూమి కొనబోయేసరికి 0 FTL అని ఎందుకు ఇచ్చింది తెలియదు నాకు. ఇప్పుడు నేను కొనుక్కున్నాను వేరే వాళ్ళ దగ్గర నుంచి, అది ఉంది, అది తీసుకెళ్ళి నేను కోర్టుకు వెళ్ళాను. కోర్టుకు వెళ్తే వాళ్ళు ఏం చేశారు, దాని ఆధారంగా నాకు నాట్ టు డిమాలిష్ అని ఇచ్చారు. బట్ స్టిల్ అది బఫర్ ఉంది, FTL ఉంది అని గవర్నమెంట్ ఇచ్చినప్పుడు నేను మళ్ళీ 2 కన్స్ట్రక్ట్ ఆర్డర్ తీసుకోవని 5 విల్లాలు కన్స్ట్రక్షన్ చేసుకుందామా అనే ఇదిలో ఉన్నాను. నేను ఉన్నప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్ అది అయిపోయింది, ఆ పాయింట్ అయిపోయింది. కానీ గవర్నమెంట్ నుంచి కరెక్ట్ క్లియరెన్స్ ఆర్డర్లు లేనిది ఆ 5 విల్లాలు మనం ముట్టుకోకూడదు అనే ఉద్దేశంతో ఆ రోజు వాళ్ళు ఏ మార్కు తోటి పెట్టారో నేను అలానే వదిలేశాను. నేను కనీసము వాటిని ముట్టుకోలేదు, కట్టలేదు, ఎవరికి అమ్మలేదు. దాన్ని అసలు మీరు ఎలా ఇది తీసుకుంటారండి? అసలు ముందు ఫస్ట్ నెగటివ్ గా తీసుకోలేరు కదా దాన్ని. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇవి ఉన్నాయి అంటే అసలు ఏంటి మాకు అర్థం కావాలి కదా. అంటే నేను హ్యాండ్ ఓవర్ చేసేసి
బయటకు వచ్చేసిన తర్వాత. అంటే విజయలక్ష్మి గారు ఇంకో ఆరోపణ కూడా మీ పైన ప్రధానంగా వినపడుతుంది. గత ప్రభుత్వ హయాంలో ఒక మంత్రి అండదండలు పుష్కలంగా మీకు ఉండేవి, ఆయనతోని ఒత్తిడి తెప్పించి అధికారుల మీద మీకు ఇష్టం వచ్చినట్లుగా నివేదికలు తెప్పించుకున్నారనే ఆరోపణ ఉన్నది, నిజమేనా ఇది? ఏమండి అంతా తప్పేలండి. అలాంటి నివేదికలు తెప్పించుకోవాలి అని నేను కనుక అనుకొని ఉంటే వేరే రకంగా ఉండేది. అలా ఏమీ లేదు. ఈ క్లెయిమ్స్ అన్ని మోయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ నివేదికలు తెప్పించుకునే వాళ్ళైతే ఈ క్లెయిమ్స్ ఎందుకు మోస్తారండి? అట్లాంటిది ఏం లేదు. ఓకే, ఇప్పుడు మీ వల్ల హైడ్రా చర్యల వల్ల కొంతమంది మిమ్మల్ని నమ్మి కొనుగోలు చేసిన వాళ్ళందరూ నష్టపోయారు. వాళ్ళకి ఏ రకంగా న్యాయం చేకూర్చబోతున్నారు మీరు? వాళ్ళకి ఏ రకంగా వాళ్ళను కంపెన్సేట్ చేయబోతున్నారు? వాళ్ళకి కంపల్సరీ ఇల్లు ఏర్పరిచి ఇవ్వాలండి. నా గవర్నమెంట్ తోటి నా రిక్వెస్ట్ కూడా అదే. ఇప్పుడు అక్కడ ల్యాండ్ పనికిరాదు అని అనుకున్నప్పుడు మనం ఏం చేయగలం? నేనేం చేయగలను గవర్నమెంట్కి, కొనుక్కున్న వాళ్ళకి? అండ్ గవర్నమెంట్ నాకు ఈ విషయంలో ఏదైనా సపోర్ట్ చేస్తుందా? అసలు విషయం ఏంటి? ఇంకా ఏమన్నా ఉన్నాయా ఫర్దర్గా? అక్కడ ఇంకా వెళ్లాల్సినవి డేంజర్ జోన్లో ఉన్నాయి. ఫస్ట్ అసలు డిస్కషన్ పెట్టుకొని మనం ఈ ప్రాబ్లమ్ని ఎలా రెక్టిఫై చేద్దాము? నా రిక్వెస్ట్ గవర్నమెంట్ తోటి అదే. నేను పీపుల్ తరఫున ఉన్న రిక్వెస్ట్ అదే. పీపుల్ కానీ ఇక్కడ గవర్నమెంట్ కానీ నేను కానీ ఎవరికి మనం ఏంటంటే అందరం కూర్చొని ఫర్దా పీపుల్ కోసం ఉన్నోళ్ళమే అందరూ. గవర్నమెంట్ అయినా మీరు పీపుల్ కోసమే కదా, డిజాస్టర్స్ అవ్వద్దనే కదా ఇవన్నీ చేస్తున్నారు. సో నేనేంటంటే ఇప్పుడు జరిగిపోయిన దాన్ని మనం వెనక్కి తీసుకురాలేం కాబట్టి కూర్చొని ఇదిగో ఈ రకంగా వెళ్దాము, నువ్వు ఇది చెయ్యి యాజ్ ఏ బిల్డర్గా, ఇది ఇలా ఉంది, ఇదిగో యాజ్ ఏ బిల్డర్గా అంటే మరి ఇప్పుడు ఇది లేదండి. పాస్ట్లో నేను బిల్డర్ని కాబట్టి అక్కడ నాకు ఒక ల్యాండ్ మళ్ళీ వేరే వాళ్ళదే, అక్కడ నాది కాదు. ల్యాండ్ నాకు వేరే వాళ్ళు అమ్మి ఉన్నారు, దాని మీద నేను మనీ పే చేస్తున్నాను. ఇవన్నీ కన్సిడరేషన్లోకి తీసుకొని వాళ్ళ హెల్ప్ కూడా ఉంటే వాళ్ళకి ఏదో ఒక సొల్యూషన్ చూపిస్తే అదేంటంటే మనకు అన్ని రకాలుగా బాగుంటది. నాది ఆ రిక్వెస్ట్ ప్రేయర్ అది. కోర్టు ప్రేయర్స్ అనేది ఇక్కడ ఇది కాదండి. ఓకే, థ్యాంక్ యూ.